తమిళనాడులో రాజకీయ సమీకరణాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప చెన్నై నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో డిఎంకే కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇస్తాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా డిఎంకే కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీలు మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం టీవీకేకి లేకపోవడంతో రేపు జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రశ్నార్థకంగా మారుతోంది. తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నర్ను కోరారు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాలని. మరోవైపు నేరుగా ఈరోజు సాయంత్రం 3:30 గంటల 4 గంటల సమయంలో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలవడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కూడా కోరారు. అదేవిధంగా విజయ్తో పాటు డిఎంకే కూటమిలో ఉండి విజయం సాధించి తిరిగి టీవీకేకి మద్దతు పలికిన కాంగ్రెసు శాసనసభ్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. దీంతో రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా సిపిఐ, సిపిఎం సంబంధించి అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కి సంబంధించి 2 శాసనసభ్యులు మొత్తం 6 శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు వీసీకేకి సంబంధించి స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు ఇప్పటి వరకు. టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, మద్దతు ఇవ్వని అంశం సంబంధించి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆ పార్టీకి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు డిఎంకేలో కూటమిలో ఉండి పోటీ చేసిన పార్టీలలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పష్టంగా అధికారికంగా ప్రకటన చేయడమే కాకుండా టీవీకే అధినేత విజయ్తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా సమాలోచనలు చేశారు. వారికి మద్దతు ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్తో పాటు డిఎంకే కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు వామపక్ష పార్టీలు అదేవిధంగా వీసీకే అదేవిధంగా డిఎండికే మరోవైపు ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కు సంబంధించిన శాసనసభ్యులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ సిపిఎం, సిపిఐ వామపక్షాలు ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించి డిఎంకే కూటమిలోనే తాము కొనసాగుతామని చెప్పి ప్రకటన చేశారు. మరోవైపు డిఎండికే కావచ్చు, వీసీకే కావచ్చు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. కానీ సిపిఎం, సిపిఐతో పాటు వీసీకే అదేవిధంగా డిఎండికే, ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్ శాసనసభ్యులు మొత్తం మద్దతు ప్రకటిస్తే తప్ప టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. ఆ 3 పార్టీలు సిపిఐ, సిపిఎం కావచ్చు, ఐఎంఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కు సంబంధించి మద్దతు ఇచ్చే అంశంలో వాళ్ళు పునరాలోచనలో పడడం, డిఎంకేతో కొనసాగుతామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సందిగ్ధ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి శాసనసభ్యులందరూ కూడా సమావేశమయ్యారు. మనం ఇప్పుడు ఏఐడిఎంకే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటి సమీపంలో ఉన్నాం. ఈ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లోనే సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. ఓవైపు పూర్తి స్థాయిలో మెజారిటీ లేక ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంలో సందిగ్ధత కొనసాగుతుండగా మరోవైపు వామపక్ష పార్టీలు డిఎంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కి సంబంధించి సభ్యులు డిఎంకేతోనే కొనసాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుండగా ఏఐడిఎంకేకి సంబంధించి సభ్యులందరూ పూర్తి స్థాయిలో సమావేశమయ్యారు. దీంతో మరోసారి తమిళనాడు రాజకీయాలలో సందిగ్ధత అలానే కొనసాగుతుందని చెప్పొచ్చు. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ అయితే రావడం లేదు. గవర్నర్ను కలిశారు. గవర్నర్ కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి స్పష్టత రావడం లేదు. పూర్తిగా అంటే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు టీవీకే కార్యాలయం నుంచి కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు
అధికారిక ప్రకటన వెలువడకపోవడం, మరోవైపు గవర్నరు 2 రోజులు మాత్రమే బల నిరూపణకు అవకాశం కల్పించేందుకు వీలుందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో 2 రోజుల్లో బల నిరూపణ కావచ్చు, లేకపోతే రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలపై టీవీకే పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత ఏదైనా ఒక ప్రకటన చేసే నేపథ్యంలో ఇప్పటి వరకు రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన అయితే వెలువడడం లేదు. దీంతో అటు సిపిఎం, సిపిఐ, అదేవిధంగా ఐఎంఎల్యూకి సంబంధించిన శాసనసభ్యులు డిఎంకే కూటమిలోనే కొనసాగాలని తీసుకున్న నిర్ణయంతో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి సందిగ్ధత కొనసాగుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి.